సో వారం రోజుల తర్వాత వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ చాలా వరకు కూడా ఇక్కడ నీటి కొరత ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా నీటిని తెప్పించి ఇక్కడ ఫైర్ ఇంజన్ అధికారులతో కూడా ఇండ్లని క్లీన్ చేపిస్తున్నారు. ఇప్పటిదాకే విజువల్స్లో చూడవచ్చు. చాలా వరకు కూడా ఫైర్ ఇంజన్ అధికారులందరూ కూడా ప్రతి ఇల్లును తమ ఇల్లుగా చేసుకొని కూడా క్లీన్ చేసి వాళ్ళకి అప్పచెప్పి కూడా పోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సచివాలయం సంబంధించి అధికారులందరితో కూడా ఇప్పటికే చాలా వరకు సీఎం నిన్న నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటిని కూడా క్లీన్ చేసినాకనే ఇక్కడ నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ నెగిటివ్ ప్లేస్లకు వెళ్ళిపోతుందని కూడా చెప్తున్నారు. కానీ ఫైర్ ఇంజిన్ అధికారులకు కూడా ఇది కొత్త టాస్క్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఏదైనా ఫైర్ అయినా కానీ ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే నీళ్లతోని కడిగేవాళ్ళు. కానీ ఈ వరద ముంపుల్లో మాత్రం చాలా వరకు కూడా ఇండ్లను క్లీన్ చేస్తున్నారు. చాలా వరకు తమ ఇంటిగా మలుచుకొని కూడా పేదవాళ్ళందరికీ కూడా సాయం చేసేందుకు కూడా సో ఫైర్ ఇంజిన్ అధికారులు కూడా ముందరకు మనతో ఫైర్ ఇంజిన్ అధికారులు ఉన్నారు. సార్, ఎట్లా మీరు క్లీన్ చేస్తున్నారు? కానీ ఎప్పుడైనా సరే ఫైర్ ఇంజిన్ అంటే మామూలుగా మంటలు ఆర్పడానికి వేరే విపత్తులకు ఉపయోగిస్తారు, కానీ ఇలా చేయడం ఓకే. డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు మేము వచ్చేసి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి పోయి వాళ్ళకు క్లీన్ చేసుకున్నారా లేదా, క్లీన్ చేయకుండా ఉంటే మేము క్లీన్ చేస్తాము. వాళ్ళు ఒకరో ఇద్దరు మాకు సహాయపడతారు. మా వాళ్ళు ఉనికి వాళ్ళకి సహాయపడి అక్కడ ఉండే వేస్ట్ అంతా బయటికి వాటర్ ద్వారా స్ప్రే చేసి పంపిస్తాం మేము. ఈ విధంగా అంతకుముందు రాజంపేటలో జరిగింది, అలాగే అక్కడ కనుక మేము చేసాము. ఇది సెకండ్ టైం ఇక్కడికి వచ్చి చేయడము. ఓకే, మాకు కనుక ఇంకా మంచిగా సేవ్ చేయాలి మేము కనుక అనుకుంటున్నాము. అంటే ఫైర్ ఇంజిన్ అధికారులు అనగానే వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఎప్పుడో ఏమో చేస్తారు అనే ప్రజలకు అవగాహన ఉంది. దాంతో ఇప్పుడు తీరిపోతుంది. అట్లేం లేదండి. మా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా క్విక్గా రెస్పాన్స్ అవుతారు. ఏదైనా సరే, ఏదైనా ఒక ఫైరే కాదు, ఏదైనా ఎమర్జెన్సీ రెస్క్యూ కాల్ ఏదైనా సరే ఫాస్ట్గా లాస్ట్కి వచ్చేసి ఒక చిన్న పిల్లి రైల్వే స్టేషన్ కమ్మీల మీద ఉన్నామనుక జస్ట్ ఫోన్ చేసిన వానికి మా వాళ్ళు పోయి దాన్ని సేవ్ చేశారు. అలా ఆ విధంగా చాలా ఫాస్ట్గా మా వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, చాలా మంచిగా చేస్తారు. ఒకప్పుడు అనేది మీరు అనుకునేది అది వేరు, కానీ మా వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారు. మళ్ళీ చాలా వరకు కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రజల నుంచి ఎట్లా ఉంది ఫైర్ ఇంజిన్ సంబంధించి మా వల్ల ప్రజలు చాలా మంది వాళ్ళ ఇబ్బందులు అన్నీ వాళ్ళ ఈ సమస్యలు అన్నీ తీర్చేసామండి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఎక్కువ ఇట్లాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ బురద అంత మురికి కాలువతో దీన్ని టాస్క్ తీసుకొని ఫైర్ ఇంజిన్ అధికారులు అందరు కూడా క్లీన్ చేస్తున్నారు. సో ఎట్లా ఉంది మీ ఒపీనియన్లో? డిపార్ట్మెంట్ వారు వీ సర్వ్ టు సేవ్ అంటే మనం వీ సర్వ్ టు సేవ్. ఏదైనా సరే మనం వాళ్ళకి సహాయం చేయాలి, ఏదైనా సరే ఏ విధంగానైనా సరే. మాది ఇప్పుడు ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కదా, ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి మాకు ఇచ్చిన టాస్క్ ఏదైనా సరే పూర్తిగా దాదాపు కంప్లీట్ చేసి వెళ్తాం. సో ఇప్పటివరకే చాలా వరకు కూడా ఫైర్ ఇంజన్తో ఈ ఇల్లు ఇప్పటికే 2 సార్లు కూడా క్లీన్ చేశారు ఫైర్ ఇంజన్ అధికారులు. వాళ్ళు చెప్తున్నారు, సో ప్రతిసారి కూడా ఏ విపత్తు జరిగినా కానీ మాకు అధికారికంగా మాత్రం చాలా వరకు ఇప్పటికే అధికారులకు చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళకు అందిస్తామని కూడా చెప్తున్నారు. సో మీ ఇంట్లో ఎవరు క్లీన్ చేశారు? ఫైర్ ఇంజన్ అధికారులు వచ్చి క్లీన్ చేశారు కదా, సో ఫ్రీగానే చేస్తున్నారు సార్, అంతా బాగానే చేస్తున్నారు. కొద్దిగా మేము కూడా డ్రైనేజీ మొత్తం నిండిపోయి నీళ్ళు వెళ్ళట్లేదు, ఎటు వెళ్ళే అవకాశం లేదు మాకు. ఏంటంటే అందరికీ చెప్పాము, ప్రస్తుతానికి వీళ్ళు వచ్చారు గబుక్కుని, వాళ్ళు చెప్పి మాట్లాడాము. ఏం చేస్తుంటారు మీరు? మేము బీరాల పని రాజాస్పేట బిజీ, అక్కడ కూడా నిండిపోయింది, మొత్తం నిండిపోయింది. ప్రస్తుతానికి ఏం లేదు, తినడానికి ఏమీ లేదు, వండుకోవడానికి కూడా ఏం లేదు. మొత్తం పొయ్యిలు అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి. అది సో తప్పకుండా చాలా వరకు కూడా అందరూ కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళము, కూలి పనితో ఎంతో కొంత వస్తే తప్ప దాంతో జీవనం గడుపుకునే వాళ్ళమని కూడా ఇంటి యజమానులు చెప్తున్నారు. ఇటు ఫైర్ ఇంజన్ ఇటు ఇంటి యజమానులు అందరూ కూడా ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్లో పడ్డారు. ఎందుకంటే బుడమనేరుకు సంబంధించి 3 గంటలు పూడ్చిన తర్వాత నిన్న నుంచి కూడా వరద తగ్గుముఖం పట్టడంతో అందరూ కూడా క్లీనింగ్ చేసుకొని మళ్ళీ తన సొంత ఇంటికి వెళ్ళాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా చాలా వరకు ఇప్పటికే కట్టుబట్టలతో అందరూ బయటికి వెళ్ళిన నేపథ్యంలో తర్వాత కూడా ప్రభుత్వం మంచి విధంగా ఆలోచించి తర్వాత అందరికీ న్యాయం చేయాలని కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా కోరుకుంటారు. సో కెమెరామెన్ ఆర్కేతో అర్జున్, సింగనగర్ కాలనీ నుంచి.